బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. అయితే నీ పెయిన్స్ గురించి తెలుసుకుందాం. జనరల్ గా నీ పెయిన్స్ వచ్చిన వాళ్ళు ఈ అలోపతి మెడిసిన్ కి అలవాటు పడిపోతున్నారు. సో ఇంట్లోనే న్యాచురల్ వేలో ఎలా తగ్గించుకోవాలి అంటారు? ఆయుర్వేదం ద్వారా తగ్గించుకునే విధానం చెప్పండి. ఫస్ట్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. మామూలుగా జాయింట్ పెయిన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ స్పైసీ ఐటమ్స్, అంటే హోటల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం వల్ల. దాంట్లో అజోనోమోటో అని వాడతారు, టేస్టింగ్ సాల్ట్ వాడతారు, చైనా సాల్ట్ వాడతారు. దానివల్ల ఏంటంటే చాలా మంది కూడా ఇంటి వారి దగ్గరే బిర్యానీస్ అవి చేసుకుని ఇంటి దగ్గరే చేసుకునేవారు. హోమ్ మేడ్ ఐటమ్స్ తోనే చేసుకున్నారు. బయట మసాలా కూడా పెద్దగా తెచ్చుకునేవారు కాదు. ఆ మసాలా ఐటమ్స్ లో కూడా అజోనోమోటో, చైనా సాల్ట్ చిన్న ప్యాకెట్ రూపంలో ఇస్తున్నారు. టేస్ట్ బాగుంటుందని మన ఇంట్లో కూడా వేసుకుంటున్నారు చాలా మంది. దానివల్ల ఏమవుతుందంటే ఎముకలు వీక్ అయిపోతాయండి. మెయిన్ కారణం అది గమనించరు ఎవరు. ఏదో బిర్యానీ తెచ్చుకున్నాం కదా, తిన్నాం కదా అనుకుంటారు. ఒక 3-4 నెలలకి చిన్న ఏజ్ వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అది మెయిన్ కారణం ఏంటంటే ఆ టేస్టింగ్ సాల్ట్స్, సింథటిక్ టేస్టింగ్ సాల్ట్స్ వల్ల వస్తాయి. మెయిన్ అదొకటి గమనించాలి. ప్లస్ చాలా మంది యూరినేషను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూరినేషన్ చేసుకోరు. ఎక్కడ అన్ని ఫెసిలిటీస్ లేక కొంతమంది అలా కుదరరు. కొంతమంది బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు అట్లా కుదరక యూరినేషన్ ఎప్పటికప్పుడు పాస్ చేసుకోవాలి. యూరినేషన్ కూడా ఎక్కువసేపు ఉంచడం వల్ల యూరిన్ చిక్కబడిపోయి అది యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అయ్యి మన ఎముకలుని వీక్ చేసేస్తుంది అనమాట. అది యూరిక్ యాసిడ్ వల్ల ఎన్ని రుగ్మతలు ఉంటాయో అందరికీ ఐడియా ఉంది. అందుకే ఎప్పటికప్పుడు యూరినేషన్ వెంటనే ఫ్లష్ అవుట్ చేసుకోవాలి. దాంతోపాటు మనం ఎముకలకి బలమైన ఫుడ్ తీసుకోవాలన్నమాట. బలమైన ఫుడ్ అంటే ఏంటి? మనం కొంచెం వైట్ రైస్ తగ్గించి ఫస్ట్ పాలిష్ రైస్ తీసుకోవటం. ప్లస్ అట్లీస్ట్ పిల్లలు తినలేదంటే సెకండ్ పాలిష్ రైస్ అయినా తీసుకోవాలి, కానీ థర్డ్ పాలిష్ తినకూడదు. ప్లస్ మన ఫుడ్ ఐటమ్స్ లో కూడా తవుడు అంటారు, మామూలుగా మెత్తగా ఉంటుంది తవుడు. ఆ తవుడుని ఏం చేస్తారంటే చాలా మంది కర్రీస్ వండుకుని కంప్లీట్ అయిపోయి 1/2 గంట ముందు వాటర్ లో డైల్యూట్ చేసి ఒక స్పూన్ కర్రీస్ లో వాడతారు చాలా మంది. దానివల్ల విటమిన్ B12 బాగా రీఫిల్ అవుతుంది. కామన్ గా ఏంటంటే రోజు రెండు ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు బ్లాక్ తీసుకుంటూ అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఎముకల బలం పెరుగుతుంది. దానిలో భాగంగా చాలా మంది ఇంటి పెరట్లో చాలా మందికి ఉంటాయి. ఇది వావిలాక్ అంటారు, నిర్గుండి అంటారండి. వావిలాక్ అంటారు. మరి అందరికీ జాయింట్ పెయిన్స్ ఉండవండి. వాతం పెరిగిపోయినప్పుడు ఇవన్నీ పట్టేసుకుంటాయి చాలా మందికి. అందరికి ఎముకల ఎరుగుదల ఉండవు. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ నిర్గుండి అంటారు. నిర్గుండి తైలం రూపంలో కూడా మార్కెట్ లో దొరుకుతుంది. ఈ తైల రూపంలో తయారు చేసే విధానం కూడా మనం తర్వాత తెలుసుకుందామండి. ఈ నిర్గుండి అంటే వావిలాక్ అండి. ఇదైతే ఎలా యూజ్ చేయాలంటే ఈ వావిలాక్ని వచ్చేసేసి చాలా మంది బాలింతలకి మరగబెట్టి స్నానం కింద కూడా చేస్తారు. దేనికంటారు అంటే బాబు పుట్టిన తర్వాత వాళ్ళకి బాడీ పెయిన్స్ అన్ని ఉంటాయి అనమాట, ప్రెగ్నెన్సీలో ఉన్న డిస్టర్బెన్సెస్ వల్ల. ఇది రోజు మరగబెట్టి ఒక పిడికడ ఆకు వాటర్ వేసి మరగబెట్టి ఆ నీళ్లు స్నానం చేయడం వల్ల ఈ నొప్పులు తగ్గిపోతాయండి వాళ్ళకి. అందు గురించి ఈ వావిలాకిని వాడతారు. అందరు పెద్ద వయసు వాళ్ళకి వీళ్ళందరికీ ఐడియా ఉంటుంది. దాంతో పాటు ఈ వావిలాకు తిప్పతీగ అంటే వావిలాకు ఒక 5 ఆకులు ఇలా కౌంట్ చేసుకోవాలి. 5 ఆకులు కౌంట్ చేసుకోవాలి. ఇలా 5 ఆకులు కౌంట్ చేసుకుని 5 వావిలాకులు, ఒక 2 తిప్పతీగ ఆకులు, అల్లం, కొంచెం అల్లం, కొంచెం 2-3 మిరియాలు వేసి డికాషన్ చేసుకుని, కొంచెం డయాబెటిక్ లేని వాళ్ళు అయితే బెల్లం వేసుకోవచ్చు అండి. డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే బెల్లం వేసుకోవద్దు, అతిమధురం వేసుకోవాలి. వేసుకుని డికాషన్ కింద చేసుకుని, అతిమధురం ఎందుకు వేసుకుంటామంటే కొంతమందికి సొంటి కానీ అల్లం కానీ కడుపులో మంట కింద వస్తుంది. అందు గురించి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే బెల్లం వాడతాం. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటంటే అతిమధురం అని దొరుకుతుంది, ఎస్టిమధు అంటారు. చిటికెడు వేసుకునేటప్పుడు కడుపులో మంట అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఇలా డికాషన్ రూపంలో అర గ్లాసు అయ్యే వరకు మరిగించి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాం వల్ల ఒకవేళ ఎందువల్ల పని వల్ల మర్చిపోయారు అనుకోండి, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకోవచ్చు. ఇలా ఒక 40 days తీసుకుంటాం వల్ల బాడీలో డిపాజిట్ అయిపోయిన వాతాన్ని మొత్తం ఇది ఎలిమినేట్ చేస్తుంది, అంటే తొలగిస్తుంది. ఇలాగా ఈ ఆవిలాకిని ఈ విధంగా వాడుకుని
మనం డైలీ వేజ్ వచ్చి కీళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు. చాలా మంది కీళ్ళ నొప్పులు రాగానే ఏం చేస్తారంటే పైన రుద్దుతూ ఉంటారు. అదేంటంటే జండు బాంబ్స్ అవి తెచ్చుకుంటారు, సింథటిక్ జండు బాంబ్స్ తెచ్చుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు గమ్మును తగ్గడానికి ఎక్కువ హెవీ వాడతారు, అమృతధారాన్ని వాడతారు. ఒక క్వాంటిటీలో అమృతధార వాడితే మంచిదే. రోజు అదే పని మీద సింథటిక్ మనం అప్లై చేయటం వల్ల ఈ ఎముక పైన ఉన్న ఈ పైన ఉండే ఏదైతే మాంసం పదార్థం ఉంటుందో అది కరిగిపోతూ ఉంటుంది. చాలా మంది రుద్దుతూ ఉంటారు ఇక్కడ. అదేమవుతుంది, ఒక రుద్దుకోవచ్చు ఏదైనా 15 రోజులు 20 రోజుల వరకు పర్వాలేదు. ఎక్సీడ్ అయ్యి మనం చేయకూడదు. అది ఒకటి ఈ వెనక భాగంలో మసాజ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. ప్యూర్ నువ్వుల నూనె తీసుకుని ఇలా న్యాచురల్ హర్బ్స్ తీసుకుని ముద్దకర్పూరం యాడ్ చేసి మనం వెనక మసాజ్ చేసుకుంటే ఉంటే ఏదైతే లెగమెంట్స్ ఉంటాయో ఆ లెగమెంట్స్ ఫ్రీ అవుతాయి. చాలా మంది ఏంటంటే ఆ స్ప్రేస్ అనే తాత్కాలికంగా ఉపశమనం చూసుకుంటూ ఉంటారు. ఒకసారి తగ్గేటప్పటికి ఇంకా అదే పని మీద ఉంటారు. ఇక ఏదో ఒకసారి తగ్గింది 15 రోజులకు ఒకసారి నెలకోసారి వాడితే పర్లేదు, ఓ రోజు తగ్గిందంటే పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఇదే పని మీద ఉంటారు. ఈ స్ప్రేస్ కూడా అంత మంచిది కాదండి. ఇప్పుడు ఎమర్జెన్సీ వచ్చింది కొట్టుకున్నారు ఓకే. తర్వాత ఏంటంటే మనం స్వచ్ఛమైన నువ్వుల నూనె ఇలా వావిలాకు తీసుకుని చిన్న మంట మీద మరిగించి లేకపోతే ఆయిల్ కింద తయారు చేసుకుని దాంట్లో లాస్ట్ లో అంటే కొంతమందికి ఆయిల్స్ వల్ల ఇరిటేషన్స్ ఉంటాయి. కొంతమంది ఆ ఇరిటేషన్స్ లేకుండా మనకి ముద్దకర్పూరం మనం బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ముద్దకర్పూరం అది చేసుకుని మనం ఈ చిప్పకు కానీ వెనక భాగంలో కానీ మసాజ్ చేసుకుని ఒక గంట ఆగి స్నానం చేస్తే ఈ లెగమెంట్స్ ఫ్రీ అవుతాయి అన్నమాట. దీంతో పాటు మనకి ఏంటంటే ఎముకల బలంగా ఉండే పదార్థాలని తీసుకునే పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు కదండి. ఈ ఆకు అయితే మనకు మార్కెట్ లో దొరుకుతుంది. ఈ ఆకు మార్కెట్ లో దొరుకుతుంది. పల్లెల్లోని చాలా చోట్ల ఇది బయట కూడా పెంచుతారు చాలా మంది. ఇది న్యాచురల్ హర్బ్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హర్బ్. నేను ఆల్రెడీ ప్రాక్టీస్ లో నేను ఇది వాడుతూ ఉంటాను అనమాట. అందు గురించి నా అనుభవాన్ని షేర్ చేసుకుంటా మీకు చెప్పాను. ఈ విధంగా వాడుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. నమస్తే.